హలో అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కాయ, వంకాయ, బెండకాయ అలాగే ఎండు చేపలు వేసి కూరని ప్రిపేర్ చేద్దామండి. ఈ కూర అనేది రైస్‌లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి ప్రిపేర్ చేశామంటే 2 రోజుల వరకు ఎలాంటి స్మెల్ అనేది లేకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఇంత రుచికరమైన ఈ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 2 మునక్కాయలు, 2 బెండకాయలు, ఒక 2 వంకాయల్ని కొంచెం లేతగా ఉండే వాటిని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే బెండకాయల్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవైన ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఎండు చేపల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఈ ఎండు చేపలు వేయడం వల్ల మనకి కర్రీ అనేది గుమగుమలాడుతూ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను బాగా పండిన ఒక 3 టమోటాలని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నానండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా టమోటాలని ప్యూరీ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసి చింతపండును ఒక 15 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులో సరిపడా ఆయిల్‌ని వేసుకొని ఇందులో తిరగమాత గింజలు, అలాగే మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనకి ఈ ప్యూరీ అనేది ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయింది. అంటే మనకి ప్యూరీ అనేది ఉడికిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, అలాగే 1.5 స్పూను సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ కూరగాయల్ని మనం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకొని ఇందులోనే ఒక అర గ్లాసు వాటర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఈ కూరగాయల్ని ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మనకిక్కడ ఈ కూరగాయలు అనేవి ఒక 50% అలాగా ఉడుకుంటాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి తీసుకున్నటువంటి చేప ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ చేప ముక్కల్ని మనం ముందే వేసామంటే బాగా ఉడికి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అందువల్ల కూరగాయలు ఒక సగం అలాగా ఉడికిన తర్వాత మనం ఈ చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకి మునక్కాయ అనేది ఉడికిపోయింది. కాబట్టి కూరగాయలన్నీ కూడా మనకి ఉడికుంటాయండి. ఫైనల్‌గా మీరు ఇందులో కావాలంటే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేనైతే ఇక్కడ ధనియాల పొడిని యాడ్ చేయలేదు. ధనియాల పొడి వేయకపోయినా కూడా మనకి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ కూరని ప్రిపేర్ చేసుకొని తినండి. పుల్ల పుల్లగా నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కూరని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వంటగది మొత్తం మంచి సువాసనతో నిండిపోతుందండి. అలాగే ఇది రైస్‌లోకి, అలాగే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంతేనండి, మనకి ఈ స్పెషల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.